ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు, అసలు బేసిక్‌గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు ఒక ప్రశ్న. చాలా మందికున్న డౌటు. అమరావతిలో అమరావతిని అక్కడ ప్రకటించడం కావచ్చు, తుళ్ళూరు దగ్గర రాజధాని ప్రకటించడం కావచ్చు, రాజధానిలో నిర్మాణాలు చేయటం కావచ్చు, రోడ్లు వేయటం కావచ్చు, ఆ రోజు భూములన్నింటినీ ప్రభుత్వానికి ఇప్పించడంలో మీది కీలకమైన పాత్ర. యెస్. అలాంటి మీరు ఎందుకు ఓడిపోయారు అనేది చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్. రాజధాని ఎక్కడైతే నిర్మాణం జరిగిందో అక్కడే మీరు ఓడిపోయారు. దానికి 3, 4 రీజన్స్ ఉన్నాయి. రాజధాని అనే ప్రాంతం తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలు. కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దీనిలో ఓడిపోయిన రీజన్స్ అయితే చాలా చాలా చిన్న విషయాలు, కానీ అవి ఆలోచింపదగ్గ అంశాలు అన్నమాట. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ జరిగే టైంలో కొంత ప్యాకేజ్ ఇచ్చారు. తర్వాత రైతులకి అది ప్యాకేజీగా ఉపయోగపడింది. అది అసైన్ రైతు అవ్వచ్చు, లేకపోతే పట్టదారు రైతు అవ్వచ్చు కాక ఎవరైనా సరే. కానీ పేద వర్గాలకు చెందిన వారు ఉన్నారు. వాళ్ళకి మనం ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్తే ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు నెలవారీగా పెన్షన్ ఇచ్చాడు, అమరావతి పెన్షన్. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంతవరకు జరిగినాయి. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇవ్వటం, వైద్య సదుపాయం, విద్యకు సంబంధించిన అంశాలు ఇవన్నీ చేశారు. అది ఒక లిమిట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అమరావతి మార్చననే హామీ. రెండవది, ఈ ఏ అయితే సౌకర్యాలు ఇచ్చారో, ఉదాహరణకు పట్టాదారు రైతు ఉన్నాడు, ప్యాకేజీ వచ్చింది. ఆ ప్యాకేజీలో మనం 1,400 గజాలు మ్యాక్సిమం ఇచ్చారు, కమర్షియల్ రెసిడెన్షియల్ కలిపి. ఇంకోళ్ళకైతే 1,600 గజాలు. రెండు రెసిడెన్షియల్, కమర్షియల్ కలిపి 2 రకాలైన భూములు ఉన్నాయి. కానీ దీన్ని బట్టి ఏమర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసాడు. మేము 1,800